హాయ్ ఫ్రెండ్స్. మన జీవితంలో మనం ఎక్కువ సార్లు పోరాడేది ఎవరితోనో తెలుసా? మన శత్రువులు అనుకుంటారేమో. అది చాలా తప్పు. మనం ఎక్కువ సార్లు పోరాడేది మనతోనే. మన మనసును, మన అవసరాన్ని అధిగమించడానికి పెద్ద యుద్ధమే చేయాల్సి వస్తుంది. ఎదుటి వారినైనా జయిస్తామేమో కానీ మనల్ని మనం జయించడం చాలా కష్టం. ఎవరి జీవితం సజావుగా సాగదు. ఇది అందరూ అర్థం చేసుకోవాలి. వాళ్ళకేంటి బాగుంటారు అనుకోవడం చాలా సులభం. కానీ వాళ్ళ జీవితంలోకి వెళ్లి చూస్తేనే తప్ప తెలియదు. వాళ్ళకి ఏమి సమస్యలున్నాయో. కాబట్టి మనకు మాత్రమే కష్టాలున్నాయని కుంగిపోకండి. మనం చాలా ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఆ సమయంలో మనం ఎంత ధైర్యంగా, సానుకూలంగా ఉంటామనేదే మ్యాటర్. ఒక్కోసారి మన పరిస్థితి మరింత దిగజారిపోవచ్చు. అంతా చీకటి తప్ప వెలుగు లేదు అనుకోవచ్చు. కానీ కాస్త ప్రశాంతంగా, సానుకూలంగా ఉంటే మీ జీవితంలో ఖచ్చితంగా వెలుగు వచ్చి తీరుతుంది. చీకటి తర్వాత వెలుగు వస్తేనే రోజు అనేది కంప్లీట్ అవుతుంది. మన సృష్టి అలా డిజైన్ చేయబడింది. అలాంటిది మన కష్టం తర్వాత మనకి మంచి జరుగుతుందనుకోవాలి. దానిని నమ్మాలి. ఈ చెడు ఎక్కువసేపు మనతో ఉండదు అనుకోవాలి. ఇలా మీరు సానుకూలంగా ఉంటే కష్టం మీ దరిదాపుల్లో కూడా ఉండదు. ఒకవేళ ఉన్నా దానికి ఎక్కువసేపు మీతో ఉండాలనిపించదు. మానసికంగా మనం ఎంత స్ట్రాంగ్‌గా ఉంటే మన పరిస్థితులు అంత త్వరగా చక్కబడతాయి. ఒక్కోసారి శారీరక బలం కన్నా మానసికంగా బలంగా ఉండడమే చాలా ముఖ్యం. కష్టం వచ్చినప్పుడు మీరు ఏడుస్తూ మిమ్మల్ని లేదా ఎదుటి వారిని తిట్టుకుంటూ తిండి తిప్పలు మానేసి బాధపడుతూ ఉంటే మీ కష్టానికి బలం ఎక్కువైపోతుంది. అయితే మనం పీకల్లోతు కష్టాల్లో ఉన్నా సానుకూలంగా ఉంటూ జరిగే దానిని ఎవరు ఆపలేము అనుకుంటూ మన పని మనం మంచిగా చేసుకుంటూ పోతే మనకి ఖచ్చితంగా మంచే జరుగుతుంది. అదే మనకి సక్సెస్‌ను తెచ్చిపెడుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు ఫ్యాక్ట్స్ ఛానల్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని నొక్కండి. నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియోని నోటిఫికేషన్‌గా పొందండి. థ్యాంక్ యూ.